అందరికీ నమస్తే. ఆంధ్రప్రభకు స్వాగతం. నేను మీ సంతోషి. ప్రస్తుతం మనతో పాటు ఎక్స్ హోమ్ మినిస్టర్ అయినటువంటి మైసూరారెడ్డి గారున్నారు. నమస్తే సార్. నమస్తే. రీసెంట్‌గా మనం చూసుకున్నట్లయితే విజయసాయిరెడ్డి గారు రాజీనామా చేశారు. అలాగే ఆయన షర్మిల గారిని కలిసారు. వైఎస్ షర్మిల గారిని. సో, ఆయన ఇలా కలవడానికి గల కారణం ఏంటి సార్? అంటే విజయసాయి రెడ్డి రాజీనామా చేసేటప్పుడు ఆయన ఇచ్చిన స్టేట్మెంట్‌లోనే ఉంది. హ్మ్. విసిగిపోయాను. ప్రశాంతంగా ఉండాలని నేను రాజీనామా చేస్తున్నాను. హ్మ్. రాజ్యసభకు చేస్తున్నాను. పార్టీ సభ్యత్వానికి చేస్తున్నానని చెప్పారు. హ్మ్. ఒకటి ఆయనతో జగన్ సక్రమంగా మాట్లాడడం లేదని దూరం పెట్టినాడని, పార్టీ వ్యవహారంలో ఇంతకుముందు నెంబర్ 2గా తిరుగుతున్నాడు కదా. జగన్ తర్వాత నేనే అన్నట్టు తిరుగుతున్నాడు. ఇప్పుడు అంత దగ్గర రానివ్వటం లేదని. అక్కడ ఢిల్లీలో కూడా బీజేపీ ఇప్పుడు ఎన్డీఏ కూటమిలో ఉంది. ఈయనకు పోయి వాళ్ళని కూడా కలిసేదానికి లేదు అక్కడ కేంద్రంలో. తర్వాత గంగవరం పోర్టు సమస్య అయిపోయింది. కేవీ రావు అనే వ్యక్తి దగ్గర నుంచి అప్పుడు కాంగ్రెస్ వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు అది ఏదో తక్కువ ధరకు తీసుకున్నారని, బలవంతం చేసినారని, ఇటీవల కాలంలో ఆయన కూడా పిటిషన్లు పెట్టడం కదా, ఈడీ కంప్లైంట్ ఇవ్వడం అయితేనేమి, ఇవన్నీ జరుగుతున్నాయి. ఇవన్నీ జరుగుతున్న దానివల్ల ఇవన్నీ లేనిపోని తలనొప్పులు. ఇక్కడ ఈడీ కేసులు, సిబిఐ కేసులు కూడా కోర్టులో ఉన్నాయి. సుప్రీంకోర్టు కూడా రఘురామరాజు పిటిషన్లో రోజువారీ విచారణ చేయండి అని ఆదేశాలు కూడా ఇచ్చినారు. ఇది ఇక్కడ కేసులు, అక్కడ పోర్టు తగాదా. పోర్టు హ్యాండ్ ఓవర్ చేసినారు అనుకోండి, మళ్ళా వీళ్ళకేమో ఎందుకు ఇబ్బందులు అని చెప్పి కేవీ రావుకి హ్యాండ్ ఓవర్ చేసినారు. తర్వాత ఏమో కుటుంబంలో కూడా ఈ రాజకీయాల వల్ల అది పెద్ద వ్యాపార సంస్థ కదా, వాళ్ళ వియ్యంకుల వారిది పెద్ద వ్యాపార సంస్థ. అంతకుముందు వాళ్ళు వ్యాపారాలు వాళ్ళు ఏదో చేసుకుంటాండేవాళ్ళు. ఈయన రాజకీయం వల్ల వ్యాపారం ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడుతున్నాయని కుటుంబంలోనూ సమస్యలు ఉన్నాయి. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని సరే ఇన్ని కష్టాలు వచ్చి ఉండినా జగనైనా సక్రమంగా దగ్గర తీయడం లేదనేది ఒక ఆయన అవమానకరంగా ఫీల్ అయ్యి రాజీనామా చేసినారు. చేసిన తర్వాత అంటే నేను మరి ఒక లైన్ అయితే పెట్టినారు కదా ఆయన రాజీనామా. నేను ఆ కుటుంబ శ్రేయోభిలాషిని, ఆ కుటుంబంకు మేలు జరగాలని కోరుకుంటానే వ్యక్తిని, ఎక్కడున్నా అదే కోరుకుంటాను అని అన్నారు. ఇప్పుడు షర్మిల గారిని కలవడం అంటే ఆ కుటుంబానికి సంబంధించిన వ్యక్తే కదా షర్మిల గారు కూడా. అంటే షర్మిల అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చేరింది, కాంగ్రెస్ అధ్యక్షురాలుగా ఉంది. అంటే కాంగ్రెస్ లో చేరే అవకాశం ఏమన్నా? కాంగ్రెస్ లో చేరింది, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా ఉంది. ఏదన్నా ఈయన అంతకుముందు కుటుంబంలో వారితో కూడా మాట్లాడుతుండేవారే కాబట్టి ఏం రాజీనామా చేసినారని పిలిపించిండొచ్చు వాళ్ళు. షర్మిల గారు పిలిపించిండొచ్చు. వెళ్ళిన తర్వాత అనేక రకాల చర్చలు జరిగిండొచ్చు. ఆయన అయితే ఏ పార్టీలో చేరని అన్నాడు కదా, కాంగ్రెస్ పార్టీలో చేరేది ఏముంటుంది, ఆయన ఏ పార్టీలో చేరను, నాకు రాజకీయ దూరంగా ఉంటానన్నాడు. కాబట్టి కుటుంబంలో ఒక వ్యక్తిగా అడిగినాడు కాబట్టి, ఇటేషుడు కాబట్టి ఏమైనా సలహాలు మాట్లాడిండొచ్చు. సార్, జగన్ షర్మిల కలిసే అవకాశం ఉందా? షర్మిల కలిసే అవకాశం ఉందంటే వాళ్ళ అన్న చెల్లెళ్ళు. అంటే ఇప్పుడు కుటుంబంలో ఆస్తుల తగాదాలతో విడిపోయింది. ఇక్కడ తెలంగాణలో ఒక రాజకీయ పార్టీని స్థాపించింది. అది వదులుకొని పోయి మళ్ళా ఆ పార్టీని ఆంధ్రాలో బలోపేతం చేసేదని ప్రయత్నం చేసింది. తర్వాత రాజకీయ పరిణామాల్లో ఆమెను కాంగ్రెస్ అధ్యక్షురాలుగా నియమించినారు. ఇప్పుడు ఆమె కాంగ్రెస్ పార్టీలో ఉంది, ఇది వైఎస్ఆర్సీపీ. ఆ రెండు కలిసే అవకాశమే లేదు, వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ. ఇంకా కుటుంబంలో ఈ కుటుంబ తగాదాలు తేలిన తర్వాత కుటుంబంలో కలిసిపోవాలనుకుంటే కాంగ్రెస్ పార్టీకి ఆమె రాజీనామా చేయాల్సింది ఉంటుంది. లేదు కాంగ్రెస్ పార్టీలో మెలగాలంటే ఆమె కలిసేదానికి లేదు. అంటే ఇప్పుడు విజయసాయిరెడ్డి గారు కలిసారు కదా, వీళ్ళిద్దరిని కలపడానికి ఏమైనా ప్రయత్నం చేస్తారు? ఆయన మీద అడిగే ఆయన రాజీనామా చేసింటే వాళ్ళిద్దరిని కలిపేదానికి ఎలా ప్రయత్నం చేస్తారని అనుకుంటాం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తను దూరం పెట్టారనే న్యూనతతోనే ఆయన రాజీనామా చేసినాడు. మేము కష్టాలు ఎదుర్కొంటానే కానీ మమ్మల్ని సరిగా పలకరించడం లేదని చెప్పి రాజీనామా ఇచ్చినాడు. అటువంటిది
ఉన్నప్పుడు వాళ్ళిద్దరిని కలిపేదానికి ప్రయత్నం చేస్తారని అనుకుంటాం అనుకోలేదు. అంటే కుటుంబం తెలిసిన వారు కాబట్టి ఏమేమి జరుగుతుంది మాట్లాడి ఉండొచ్చు. రాజకీయంగా ఏం చేస్తే బాగుంటుంది, ఎటు చేస్తే బాగుంటుంది అని అటువంటి చర్చలు కూడా ఏం జరిగినాయి మనకు తెలియదు కదా, వాళ్ళిద్దరు చెప్తే తెలుస్తుంది. అంటే జగన్ ఆయన్ని దూరం పెట్టడానికి గల కారణం ఏంటి సార్? అంటే విశాఖ భూముల ఇష్యూ గానివ్వండి, ఇవేమన్నా దీని ఈ వల్ల కారణాలేమో వాళ్ళిద్దరికి తెలియాల్సిందే, కారణాలు ఆయన చెప్పలేదు. కొంచెము విషయం ఏమంటే దూరం పెట్టినారనేది వార్తల్లో పత్రికల్లో వార్తలు వస్తున్నాయి, ఎవరన్నా తెలిసిన వాళ్ళు కనపడినప్పుడు కూడా చెప్తుంటారు అది. సార్ మీ విలువైన సమయాన్ని వెచ్చించి మా కోసం మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్.